నేను తీవ్రవాదులతో పోరాడాను, ఫ్యాక్షన్ లీడర్స్ తో పోరాడాను, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేసే వ్యక్తులతో పోరాడాను, రౌడీలతో పోరాడాను. వ్యక్తిగత పోరాటం కాదు, సమాజ హితం కోసం, ప్రజల సేఫ్టీ కోసం నేను పోరాడాను. నేను ఆ రోజు చెప్పితే వినకపోతే గట్టిగా నేను యాక్షన్ చేశాను. యాక్షన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వచ్చాయి. ఇప్పుడు నాది విచిత్రమైన పోరాటం, ఊహకందని పోరాటం, కొంతమందికి అర్థం కాని పోరాటం కూడా. ఎప్పుడు కూడా నేరస్తులు సమాజంలో నేరాలు చేస్తూ పట్టుబడతారు. నేరస్తులే రాజకీయంకి వచ్చి అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ ఉంటాయి. ఒకప్పుడు ఎవడో ఒక ఎమ్మెల్యేను, ఎవరో ఒక వ్యక్తి ఒక నేరస్తుడిని, ఒక ఫ్యాక్షన్ లీడర్ని ప్రోత్సహించేవాడు. అదే సమస్యగా ఉంటే ఎక్స్పోజ్ చేస్తే భయపడిపోతే గట్టిగా యాక్షన్ చేస్తే కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు అది కాదు, మొత్తం నేరస్తులందరూ చేరిపోతున్నారు రాజకీయాల్లో. ఈ మధ్య కాలంలో నిర్వీర్యమైన వ్యవస్థ, గంజాయికి, డ్రగ్ కి, పోలీసులను చూస్తే భయం లేకుండా పోవడం, ఇలాంటివి కూడా వచ్చాయి. అంటే ఈ రోజు మీరు ఏ విధంగా ఉందంటే వ్యవస్థ మీరు చూస్తే బద్వేల్లో 3 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేశారు. పోలీసులు సెర్చ్ మొదలుపెట్టారు. మైలవరం ట్యాంక్ లో దూకి చనిపోయాడు. కుటుంబ సభ్యులు కూడా క్లెయిమ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. మేము చేయమని చెప్పన్నారు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత వీళ్ళు భూమికే భారమైన వ్యక్తులు, అలాంటి భూమికే భారమైన వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా విధానాలు ఉంటే యూ కెన్ ఇమాజిన్. దానికి తోడుగా ఒక టీవీ, దానికి తోడుగా ఒక పేపరు.